హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్పీ వేడుక ఈవెంట్స్. నేను మీ పూర్ణిమ సూర్య. సో ఇది నేను చేసిన హౌస్ వార్మింగ్ ఈవెంట్ అట్ జంగారెడ్డిగూడెం అనమాట. సో ఎంట్రన్స్ అయితే ఇలా ప్లాన్ చేసాము, అరటి చెట్లతో కంప్లీట్ వింటేజ్ లుక్ రావాలని చెప్పి. సో గుమ్మం డెకరేషన్ ఆర్చ్ ఇచ్చాము. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ టైం మనం కిచెన్ డెకోర్ అనేది చేసామండి. క్లయింట్ అయితే ఫుల్ హ్యాపీ. నేను ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వీడియోని కూడా పంపించాను. సో హాల్లో ఎక్కడ కౌంటర్ టాప్ ఉన్నా సరే ఎక్కడ స్పేస్ అయితే వదలలేదండి. మొత్తం అంతా కూడా ఫిల్ చేసాము. యాక్చువల్గా మాట్లాడుకున్నది ఓన్లీ కిచెనే, బట్ అన్ని కౌంటర్ టాప్స్ మనం ఫిల్ చేసే అన్ని డాల్స్ అయితే అక్కడికి తీసుకెళ్ళామన్నమాట. కంప్లీట్ ట్రెడిషనల్ లుక్, వింటేజ్ లుక్ అయితే మనం తీసుకొచ్చేసాము. ఫ్లాట్ అంతా కూడా అసలు వచ్చిన వాళ్ళు అందరూ రిలేటివ్స్ ఇంటీరియర్స్ చాలా బాగున్నాయి అని అనడంతో పాటుగా డాల్ డెకరేషన్ అనేది ఇంకా అందాన్ని పెంచింది అని ప్రతి ఒక్కళ్ళు చెప్పారండి. దానికి అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, చాలా ప్రైడ్గా కూడా అనిపించింది. ఎందుకు అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంతో కొంత టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి. సో ఎలా ఉంటుందో అవుట్పుట్, ఎలా చూసుకొస్తాను అని కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ నిజంగా నేను పెట్టిన తర్వాత అంతా అక్కడ ఆర్గనైజ్ చేసిన తర్వాత వావ్ ఇంత బాగుందా అనుకున్నాను. అండ్ కిచెన్లో సింక్ ఒకటే మాట్లాడుకున్నాను, బట్ నాకే మనసు ఒప్పలేదండి. ఎందుకంటే నేను చేస్తుండగానే కిచెన్ సింక్ అక్కడ చేస్తుండగానే ఇక్కడ హాల్ డైనింగ్ ఏరియాలో సింక్ ఏదైతే ఉందో అక్కడ వాడేయడం మొదలు పెట్టేశారు. అంత మెస్సీ అయిపోతుంది. సో అందుకనే అక్కడ కూడా మెస్సీ అవ్వకూడదు అని చెప్పి కిచెన్ సింక్తో పాటుగా డైనింగ్ ఏరియాలో, అంటే ఇప్పుడు మీరు చూసే సింక్ ఏదైతే ఉందో అది కూడా బ్లాక్ చేసి అక్కడ కూడా డెకోర్ చేసామండి. సో మొత్తం అంతా కూడా ఎక్కడ వదిలిపెట్టలేదు. సో ప్రతిదీ కౌంటర్ టాప్ మొత్తం అంతా కూడా కంప్లీట్గా డాల్ డెకరేషన్, అలాగే ఫ్లవర్ డెకరేషన్, చాలా చాలా అవుట్పుట్ బెస్ట్గా ఉండేటట్టుగా చేసామండి. సో ఇట్లా పూజా రూమ్ అయితే కనుక ఇలా సింపుల్గా, అంటే ఇంకా గృహప్రవేశం అవ్వలేదు అప్పటికి, వాళ్ళు ఫొటోస్ అవి తీసుకొచ్చి నెక్స్ట్ డే పూజ చేస్తారు అనగా ముందు రోజు మనమైతే ఇట్లా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేయడం జరిగింది. పూజా రూమ్లో అయితే చెయ్యరు కదా, సో హాల్లోనే వాళ్ళు వ్రతం కానీ ఇంకా హోమం కానీ అన్నీ కూడా హాల్లో పెట్టుకున్నారు. గుడ్ లుకింగ్ కోసం మనం పూజా రూమ్ని కూడా ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసారా అసలు కిచెన్ టేబుల్ టాప్ కౌంటర్ అసలు ఎంత బాగుందో, అమేజింగ్ వచ్చింది అవుట్పుట్ అయితే. ఫీడ్బ్యాక్ అయితే మీరు చూసే ఉంటారు. మొత్తం నవధాన్యాలు సెటప్ అయితే, మినియేచర్ కిచెన్ అయితే కంప్లీట్గా పొయ్యి కూడా వదిలిపెట్టలేదు అని చెప్పి చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్